ఇవన్నీ ప్రతి ఫిషింగ్ హార్బర్లోనూ కూడా ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ దాదాపుగా 41,000 టన్నుల మత్స్య సంపద. ఈ ఫిషర్మెన్లందరూ కూడా, ఈ మత్స్యకారులందరూ కూడా సంపద తీసుకొస్తే ఆ సంపదను ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇక్కడ మత్స్యకారు అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరిగించే విధంగా ఆ అక్క చెల్లెమ్మలలో ప్యాకింగ్లోను, వాల్యూ యాడిషన్లోను, మార్కెటింగ్లోను, ఫుడ్ స్టాల్స్లోను వీళ్ళందరికీ కూడా పని దొరుకుతుంది. ఈ రకంగా ఒక ప్రణాళిక చేసి, ఈ ప్రణాళిక ఒకటే కాదు, ఇక్కడే ఇదే జువ్వలదిల్లలోనే ఏకంగా 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లను ప్రతి మత్స్యకారుడు హక్కుగా పొందాలి అనే ఆరాటంతో అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే ఈ 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్ల కోసం ఒక్కొక్క బోటుకు 12 మందిని నుంచి 15 మందిని ఒక్కొక్క బోటుకు ఫిషర్మెన్ అందరినీ కూడా గ్రూప్ చేయండి. ఒక్కొక్క బోటుకు ఆ 12 మంది ఫిషర్మెన్లు ఓనర్లు అవుతారు. వాళ్ళు కేవలం 10% కట్టుకుంటే చాలు. 50% రాష్ట్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది, 50% లోన్గా సమకూరుస్తుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే ఈ 1250 బోట్లు కూడా ఈ జువ్వలదిన్నెలో ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పాటికి అందుండేటివి. వాళ్ళు కేవలం 10% పెట్టుంటే చాలు, మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళకు వచ్చేటి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఓనర్లు అయి ఉండేవాళ్ళు. అంటే 1250 బోట్లకు దాదాపుగా 20,000 మంది దగ్గర మత్స్యకారులు ఓనర్లుగా, మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లుగా ఉండేవాళ్ళు.